Hello guys, welcome back to our channel. Today I'm going to tell you OIC. ఓఐసి అంటే ఏంటి మీలో చాలామంది తెలియకపోవచ్చు, బట్ ఒరాకిల్లో ఇది మిడిల్ వేర్ ప్లాట్ఫామ్ అనమాట. ఎక్కడైతే మనం డిజైన్ చేసి డెవలప్ చేసి మొత్తం డిప్లాయ్ చేసి అంటే బ్యాక్ ఎండ్ ఏదైతే జరుగుతుందో అదంతా కూడా ఈ మిడిల్ వేర్లో జరుగుతుంది. సో మీరు చూస్తున్నటువంటి ఈ స్క్రీన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఒరాకిల్ మిడిల్ వేర్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ అంటారు. ఇదే ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్స్ క్రియేట్ చేస్తాం. ఇంటిగ్రేషన్స్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ ద కనెక్షన్ బిట్వీన్ సోర్స్ అండ్ టార్గెట్ అండ్ మ్యాపింగ్ బిట్వీన్ దిస్ టూ కనెక్షన్స్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ డేటా మైగ్రేట్ చేయాలంటే సోర్స్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. సో సోర్స్కి ఒక కనెక్షన్ క్రియేట్ చేసి టార్గెట్కి ఒక కనెక్షన్ క్రియేట్ చేసి ఆ కనెక్షన్స్తో ఈ రెండింటికి లింక్ చేసి మ్యాపింగ్ ఇచ్చేసి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్లికేషన్లో డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఆ పర్సన్ అకౌంట్ అనేది ఒక దగ్గర క్రియేట్ అవ్వాలి, వేరే అప్లికేషన్లో క్రియేట్ అవ్వాలి. అది ఎలా క్రియేట్ అవుతుందంటే ఈ ఇంటిగ్రేషన్ ద్వారా. ఎందుకంటే ఈ ఇంటిగ్రేషన్ లోపల ఆ కనెక్షన్స్ యూజ్ చేసి ఆ క్రియేట్ సంబంధించిన మెథడ్ యూజ్ చేసి క్రియేట్ అనే సబ్మిట్ బటన్ కొట్టగానే ఇక్కడ క్రియేట్ అయిపోతుంది. సో ఇలా మిడిల్ వేర్లో చాలా జరుగుతూ ఉంటుంది. మనం ఏదైతే రెగ్యులర్ అప్లికేషన్స్లో ఫ్రంట్ ఎండ్గా మనం చూస్తుంటామో బ్యాక్ సైడ్ జరిగేదంతా ఇలాంటి ఒక మిడిల్ వేర్ ప్లాట్ఫామ్స్లోనే జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఒరాకిల్ ఇంటిగ్రేషన్ క్లౌడ్ మిడిల్ వేర్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం డిజైన్, డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్ మొత్తం చేయొచ్చు. ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది హోమ్ పేజ్ అనమాట. ఇవన్నీ ఇంత ముందే బిల్డ్ చేసినటువంటి ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. సో ఐ విల్ టేక్ యూ టు వన్ బై వన్. దిస్ ఈజ్ హోమ్ పేజ్. హోమ్ పేజ్లో ఏముంటాయంటే మనకి అనలిటిక్స్ అనమాట. ఎన్ని ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఎర్రర్ అవుట్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి, ఏం ఎర్రర్స్, ఇలా అన్నీ కనిపిస్తాయి. ఇది డిజైన్ సెక్షన్, అంటే ఈ సెక్షన్లో ఏమేమైతే జరిగినాయో వాటికి సంబంధించిన అనాలిసిస్ ఇది. అండ్ విజువల్ యాప్స్ అంటే ఈ విజువల్ బిల్డర్లో ఏమైతే జరిగినాయో అవి మనకి ఇక్కడ ఉంటాయి. సో మనం ఇక్కడ నుంచి కావాలంటే ఇక్కడ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు అప్లికేషన్. ఇంకా చాలా చాలా ఉన్నాయి మనం చూస్తుంటే. చూడండి, ఇక్కడ మనం డైరెక్ట్ స్టార్ట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది. ఇట్లా అయినా స్టార్ట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనకి ప్రీవియస్ వర్షన్స్లో ఈ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ లేకుండా ఉండే. సో రెగ్యులర్గా ఒక బేసిక్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డిజైన్ సెక్షన్. మరి డిజైన్ సెక్షన్లో బిల్డ్ చేసిన ఇంటిగ్రేషన్స్కి ప్రాజెక్ట్ సెక్షన్లో బిల్డ్ చేసిన ఇంటిగ్రేషన్ తేడా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ సెక్షన్లో మీరు ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన 100 ఇంటిగ్రేషన్స్ బిల్డ్ చేశారనుకోండి. 100 కనెక్షన్లు ఉంటాయి, 100 లుకప్స్ ఉండొచ్చు, 100 లైబ్రరీస్ ఉండొచ్చు. బట్ మీరు అవన్నీ హయ్యర్ ఇన్స్టాన్స్కి మూవ్ చేసేటప్పుడు 1 బై 1 మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ అదే మీరు ప్రాజెక్ట్ అని ఒక నేమ్ ఇచ్చి క్రియేట్ చేసి దాని లోపల ఇవన్నీ బిల్డ్ చేశారనుకోండి, హయ్యర్ ఇన్స్టాన్స్కి మూవ్ చేసేటప్పుడు జస్ట్ ఆ ప్రాజెక్ట్ని ఎక్స్పోర్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీ హయ్యర్ ఇన్స్టాన్స్లో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో వెరీ ఈజీ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ అయితే డిజైన్ సెక్షన్లో చూపిస్తాను మీకు. సో ఈ డిజైన్ సెక్షన్లో ఇంటిగ్రేషన్స్, కనెక్షన్స్, ఈవెంట్, లుకప్, లైబ్రరీస్, ప్యాకేజ్, ఏజెంట్స్, అడాప్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనకి ఓఐసి అనేది ప్రీ బిల్ట్ అడాప్టర్స్ని ఇస్తుంది. రెస్ట్ కానీ, సోప్ కానీ, ఏటీపీ, ఎఫ్టీపీ అని ఆ కనెక్షన్స్ యూజ్ చేసుకొని మనం మన అప్లికేషన్స్కి కనెక్ట్ అవుతాం. ఓకే, మనం ఇంటిగ్రేషన్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ మనం కనెక్షన్స్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇన్ దిస్ వీడియో ఐ విల్ టెల్ యూ హౌ టు క్రియేట్ అన్ ఇంటిగ్రేషన్. Integration is nothing but source connection and the target connection and field mappings between these two connections. అంతే ఇంటిగ్రేషన్ అంటే. ఏముండదు, మీకు ఏం వస్తుంది సోర్స్ నుంచి, ఆ వచ్చిన దాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు, అది టార్గెట్ కనెక్షన్స్లో మీరు క్రియేట్ చేసి అంతే ఇంటిగ్రేషన్ ఎండ్ అయిపోతుంది. సో ఈ ఏదైతే తీసుకొని క్రియేట్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్లో ఏదైనా ఎర్రర్ వస్తే ఐడెంటిఫై చేయడానికి మనము ఎర్రర్ హ్యాండ్లర్స్ని వాడతాం. ఓకే, సో ఇన్ డిజైన్ సెక్షన్ ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ ఇంటిగ్రేషన్ బటన్ యూ కెన్ సీ దట్ క్రియేట్ ఆప్షన్ అండ్ ఇంపోర్ట్ ఆప్షన్. ఇంపోర్ట్ ఆప్షన్ అంటే మీరు ఆల్రెడీ ఇంటిగ్రేషన్స్ని ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకొని ఉంటే, ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసి ఉంటే ఇక్కడ ఇంపోర్ట్ త్రూ మీరు డైరెక్ట్గా దాన్ని ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే, ఇట్లా క్లిక్ చేయగానే సెలెక్ట్ చేసుకోమంటుంది, ఇంపోర్ట్ చేసుకోవచ్చు.
ఓకే. అండ్ ఇప్పుడు క్రియేట్ ఎలా చేయాలంటే క్రియేట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ షెడ్యూల్ అని ఉంటుంది. ఏంటి అప్లికేషన్ షెడ్యూల్ అంటే షెడ్యూల్ ఇంటిగ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రన్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక పర్టికులర్ టైం షెడ్యూల్ చేస్తే ఆ టైంకి అది రన్ అయిపోతుంది. అండ్ ఈ షెడ్యూల్ ఇంటిగ్రేషన్స్ యూజ్ఫుల్ ఫర్ హయ్యర్ ఐ మీన్ లాంగ్ రన్ ఇంటిగ్రేషన్స్కి చాలా బాగా పనికొస్తాయి. ఎలా అంటే కొన్ని ఇంటిగ్రేషన్ 10 మినిట్స్ అన్న అవుతాయి, 20 మినిట్స్ అన్న అవుతాయి. అట్లాంటి ఇంటిగ్రేషన్స్కి డైలీ రన్ అయ్యే ఇంటిగ్రేషన్స్కి వాటిని షెడ్యూల్ ఇంటిగ్రేషన్స్ చేయొచ్చు. అండ్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ ఏంటంటే ఇది ట్రిగర్ చేయాల్సి ఉంటుంది వేరే అప్లికేషన్ నుంచి అయినా హ్యూమన్ ఇంటర్వెన్షన్ త్రూ ఆర్ వీబీసీఎస్ త్రూ ఎనీ అప్లికేషన్ త్రూ మీరు ఇంటిగ్రేషన్ని ట్రిగర్ చేసినప్పుడే ఇది రన్ అవుతుంది. అండ్ ఈ అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అనేది వితిన్ 5 మినిట్స్లో రన్ అవ్వాలి. అండ్ అది మనకు కావాల్సిన రెస్పాన్స్ అవుట్పుట్ కూడా ఇస్తుంది. సో ఆ కేసులో అప్లికేషన్ ఇంటిగ్రేషన్ యూజ్ చేయొచ్చు. అదర్వైజ్ షెడ్యూల్ ఇంటిగ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి పిక్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఎలా ఉంటుందంటే కన్వెన్షన్ మీ క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో టాటా క్లయింట్ అనుకున్నాం, టాటా_ ఆ ఇంటిగ్రేషన్ నేమ్ పర్పస్ ఉంది. యూనిక్ ఐడెంటిఫైయర్ జనరేట్ అవుతుంది, వర్షన్ ఉంటుంది. మీరు దాన్ని ఏ ప్యాకేజ్ కన్నా యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు, డిస్క్రిప్షన్ ఉంటుంది. క్లిక్ ఆన్ క్రియేట్ కొడితే ఇంటిగ్రేషన్ క్రియేట్ అయిపోతుంది. అంతే, సింపుల్. ఓకే, this is how to create an integration in OIC, Oracle Integration Cloud middle. So this is a middleware platform where we can design, develop and deploy. ఓకే, ఇప్పుడు చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది ఒరాకిల్లో ఈ ఓఐసి మిడిల్వేర్ ప్లాట్ఫామ్ మీద. ఎందుకంటే అందరికీ తెలీదు. సింపుల్గా దీంట్లో రెస్ట్ కనెక్షన్ యూజ్ చేస్తారు ఎక్కువగా, అండ్ సోప్ కనెక్షన్ యూజ్ చేస్తారు, FTP ATP కనెక్షన్స్ యూజ్ చేస్తారు. సో వాటిని ఎలా